సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. అయ్యా చంద్రబాబు, జగన్ భూములు ఇచ్చేవాడే గాని లాక్కునేవాడు కాదు, అది ప్రజలకు కూడా తెలుసని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు జరిగే మేలును ప్రజలకు వివరించిన సీఎం జగన్ ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి. కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎంతో కష్టపడుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు అన్నారు. జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంలో మిత్రపక్షంగా కూటమిగా వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా కూటమిలోకి ఆహ్వానిస్తూ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగులకి 6,000 చేయటం అనేది అది చిత్తశుద్ధితో కూడుకున్న విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకి దివ్యాంగులకి ఎంతో ద్రోహం చేశారు. సంక్షేమం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఇవాళ అనేక మంది యువకులకు ఉద్యోగాలు కల్పించి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేయాలని ఈరోజున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రత్యేకమైన డిఫరెన్స్ మీరందరూ కూడా గమనించుకోవాల్సింది. అందువలన ఇది ఈ ఎన్నికలు వన్ సైడ్ ఎన్నికలుగా, వన్ సైడ్ వార్లాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇవాళ అనేక మంది మహిళలు ఇవాళ వచ్చి మాకు ఎదురొచ్చే స్వాగతం పలికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందువలన మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నా, కన్ఫ్యూషన్ ఉన్నా ఒకసారి ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన సమాజం కోసం ఈ రోజున ఈ మార్పు చేయక తప్పదు, ఇలాంటి వ్యక్తిని దించక తప్పదు అని కూడా తెలియజేస్తాను. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూడబోను, అండగా ఉంటా, పని చేసి చూపుతా. ముస్లిం సంఘాలు నేతలకు సుజనా హామీ. సుజనాకు మద్దతు ప్రకటించిన మైనారిటీ నేతలు. ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ, భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరులు సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ 3 ఉండాలని. కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓట్ బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింస్కి ఏం చేసింది మీరు కూడా చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తాను. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలాన
భారతీయ పౌరులకి ఎటువంటి అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం, మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసిమెలిసి ఉండాలి. అక్క, బావ, మామ, అత్త అని ఎలా అయితే తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి నన్ను, చెన్నీని. అంటే సైకిల్ గుర్తు, కమలం. ఆ తర్వాత మేము మీకు సైనికుల్లాగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తాం. మా నాయకుడు వైఎస్ జగన్ ఎంతో బాధ్యతాయుతంగా జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ద్వారా మేనిఫెస్టోను ఇంటింటికి పంపిస్తున్నారు అని సజ్జల రామకృష్ణ అన్నారు. ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది డోర్ టు డోర్ నడుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది. సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నామనేది చెప్పడం కోసం, మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం, అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు. మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్నీ అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో, ఏవైతే 19-24 మధ్య పూర్తిగా అమలు చేశాము, ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం. సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికొస్తుంది. రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకి ఏమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది, వాళ్ళ ప్రయోజనాలు ఏం కలుస్తాయనేది. ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు. చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు. మీరు గమనిస్తే ఇది స్లెట్ ఉంటుంది, దీంట్లోకి ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు. ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది. ప్లస్ మా రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకి అందుబాటులో కూడా ఉంటాయి. అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలు భూములు కాజేసేందుకు వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్త మోసానికి తెరలేపిందని బీజేపీ మహిళా నేత సాధినేని యామిని శర్మ విమర్శించారు. ఒక వ్యక్తికి లబ్ధి చేకూరేలాగా నిన్న కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా అందులో అంశాలను పొందుపరచడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టోకి తన సంపూర్ణ మద్దతునిస్తుంది. రాబోయే కాలంలో కూడా అతి త్వరలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కొలువై ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ లెడ్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. దానికి సంబంధించిన రాష్ట్ర ప్రజలకు అందాల్సినటువంటి ఆల్రెడీ కేంద్ర మేనిఫెస్టోలో బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో పెట్టినటువంటి లబ్ధి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్రానికి అందాల్సినటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఆ సహాయ సహకారాలతో ఇక్కడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి తామిచ్చిన మాటని నిలబెట్టుకునేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. వైసీపీకి ప్రజలందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు. నాకు తెలిసి ఇక ఆయన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అందుకే వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓటమిని ఇప్పుడే కొద్దిగా రుచి చూడడం మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా ప్రజలందరికీ
ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి మీ మద్దతునివ్వండి. ఇక్కడ రాష్ట్రంలో కూటమికి మద్దతునివ్వండి. డబుల్ ఇంజన్ సర్కార్తో ఈ రాష్ట్రం కోల్పోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి సాధించే క్రమంలో మేమంతా మీకు ఉంటాము. అందరము కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పని, దానికి మీ మద్దతు కూడా కావాలి అని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఎన్నికల ప్రచార నేపథ్యంలో గురువారం పాత రాజరాజేశ్వరిపేటలో కేశినేని కుమార్తె కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోజు 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో మన కార్పొరేటర్ అబ్బారాజు గారితో ఇక్కడ గడప పాదయాత్రలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళా కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రేమ అభిమానంతో లోపలికి స్వాగతిస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ప్రతి పేదింట్లో కూడా, ప్రతి మధ్య తరగతి ఇంట్లో కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా మన కార్పొరేటర్స్ అలాగే మన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కష్టపడి ప్రతి డివిజన్లో, ప్రతి రోడ్లో ఏమేమి కావాలి ప్రజలకి అన్నట్టు తెలుసుకుని మరి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు సమస్యలు పరిష్కరించడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడుతున్నారు. మీరు చూసుకుంటే ఈరోజు మన ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఒకటయ్యి, అన్నీ కూడా ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తూ ఉన్నాయి. కానీ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, అంతమంది గుంపయ్యి ఒక్కళ్ళ మీద దాడి చేస్తున్నారంటే ఆ ఒక్కళ్ళ పవర్ ఏంటనేది మనం అందరూ కూడా రియలైజ్ అవ్వాలి. ఈరోజు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా జగనన్నని గెలిపించుకుంటాం, మా జగన్ మామయ్యని గెలిపించుకుంటాం, మా జగన్ బిడ్డని గెలిపించుకుంటాం అన్నట్టు వాళ్ళ సొంత ఇంటి బిడ్డలాగా, వాళ్ళ సొంత ఇంటి ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరు కూడా మా జగన్ని గెలిపించుకుంటాం అనే ఒక రీతిలో మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఆయన చేసిన మంచి పనుల వల్లే. సో తప్పకుండా ప్రజలు అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని మళ్ళీ గెలిపించుకుంటామని పట్టం కడుతున్నారు. అలాగే ఈరోజు కేశినేని నాని గారు ఇక్కడ విజయవాడ ప్రాంతంలో పుట్టి పెరిగి నా సొంతూరికి రుణం తీర్చుకోవాలనే ఒక కృషి ఆయన గత 10 సంవత్సరాలుగా కూడా. వీటీపీఎస్ కార్మికులు ఇచ్చిన మాట తప్పిన మడం తిప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి సీఎల్ని రెగ్యులరైజ్ చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చేస్తానని మాటిచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగస్తులకి 27% జీతాలు పెంచుతూ, కార్మికులకి సీఎల్కి దగ్గర 110% జీతాలు పెంచి రాష్ట్రం అప్పుల్లో ఉంది. విభజింపబడి ఇప్పుడే గాయాలతో ఉన్నాం, కొద్దిగా సర్దుబాటు అయిన తర్వాత చేస్తాననే ధోరణితో వారు ఆగిపోయారు. 19లో అధికారంలోకి విస్పష్టంగా ప్రకటించి కూడా చేయలేక 2 ప్రభుత్వాల హయాంలో కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడు నిర్దిష్టమైన చర్చలు మేము చంద్రబాబు నాయుడు గారితో అయితే జరపలేదు. కానీ ఖచ్చితంగా మన టీఎన్టీయూసీ సోదరుల్ని, కార్మిక సోదరుల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, మీకు మెరుగైన జీతాలు ప్రకటించేటట్టు. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం 110% ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చింది కేవలం 25% కార్మికులు. విజయవాడలో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రాకతో సెంట్రల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. సెంటర్లో ప్రచారం చేస్తున్నాం. చాలా స్పందన చాలా బాగుంది. అట్లాగే ఇవాళ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మేనిఫెస్టో ఏదైతే బీజేపీతో సంబంధం లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే అర్థం పడుతుంది. బీజేపీ టీడీపీని నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీలు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ కూడా నమ్మట్లేదు. అందుకే వాళ్ళు ఆ మేనిఫెస్టో నుంచి వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ సింబల్ కానీ, వాళ్ళ పార్టీ ఇది కానీ లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అలయన్స్ పార్ట్నరే కూటమిలోని ఒక ముఖ్య భాగస్వామే చంద్రబాబు నాయుడు నమ్మనప్పుడు ఇంకా ప్రజలేమో నమ్ముతారని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఖచ్చితంగా
మేము వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండ మెజార్టీతో మళ్ళీ గెలవబోతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.